నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయితే ఈ రోజు చర్చించబోయే టాపిక్ వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు గత 2-3 రోజుల క్రితం జరిగిన ఇష్యూ, చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారి మీద అటాక్ జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇందాకే కేటీఆర్ గారు కానీ, బండ్ల సంజయ్ గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ వెళ్ళి పరామర్శించేసి వచ్చారు. అయితే అసలు ఈ ఇన్సిడెంట్ని ఏ విధంగా చూడాలి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులమ్మ. సో రంగరాజన్ గారి మీద దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. అండ్ ఆ విజువల్స్ చూసిన వాళ్ళైతే ఆశ్చర్యానికి గురయ్యి, నిజంగా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అందరం కూడా ఆయన చెప్పే ధార్మికమైన కొన్ని మాటల్ని వింటూ ఉంటాం. ప్రదక్షిణలు చేసుకున్నంతసేపు కూడా దేవుడి మీద ధ్యాస ఉంచుకోమని, మన కట్టుబొట్టు, ముఖ్యంగా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వందల కొద్ది మంది చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తూ ఉంటారు. రంగరాజన్ గారు తెలియని వారంటూ ఉండరు. సో అలానే కాకుండా ఎండోమెంట్స్ తరఫు నుంచి ఆలయాలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ముందుగా గొంతు విప్పి మాట్లాడి ఆలయ అభివృద్ధి కోసమని ఆయన పోరాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా వాళ్ళ తండ్రి గారు కూడా. సో అలాంటి వారిపైన ఈరోజు ఈ విధంగా వాళ్ళు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? ముందుగా కోనసీమకి వెళ్ళి ఆ మాత్రం లావు బద్ద, అంచి ఇంత లావు బద్ద, ఒక అడుగున్నర అది తీసుకొని వచ్చి, ఈత బద్ద తీసుకొని వచ్చి చిలుకూరులో ఆలయం చుట్టూతా వ్యాపారాత్మకంగా, వ్యవహారాత్మకంగా అన్ని రకాలుగాను ఉన్నటువంటి వాళ్ళందరి వీపులు చచ్చేలా చావగొట్టాలని ఉంది నాకు. ఎందుకని? చిలుకూరుతో నా అనుబంధం ఇవాళ కాదమ్మా, గడచిన 35 సంవత్సరాలపైంది. దిక్కు దివాణా లేని రోజుల్లోనే చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉండే నేను నా బుల్లి హీరో పుక్కు బండి మీద చిలుకూరుకు వెళ్ళి లోపల అంతరాలయంలో స్వామివారికి అభిషేకం చేసి నా ఏకవస్త్రంతో శుభ్రంగా తుడిచి శుభ్రపరిచి వచ్చి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు చేసేటటువంటి ప్రసాదం తిని వచ్చేటప్పుడు అక్కడ స్వామివారి భూములైనటువంటి ఆ పొలాల్లో పండే వంకాయలు, బెండకాయలు, మిర్చి, పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ గుట్టలు గుట్టలుగా పోసి ఆ ఊరి వాళ్ళంతా తలా కాస్త తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆనాటి బంధం నాది. ఆనాడు నన్ను చూసిన వాళ్ళలో ఇంకా కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళంతా 10-15 ఏళ్ళుగా వచ్చిన వాళ్ళు. మన సౌందరరాజన్ వచ్చిన తర్వాత నేను ఆనాటి నుంచే నేను ఆ గుడికి క్రమం తప్పకుండా వెళ్ళిన వాడిని. అప్పుడే వెళ్ళి చేసి వచ్చిన వాడిని చిలుకూరు బాలాజీకి. అయితే తర్వాత అక్కడ జరుగుతున్న కొన్ని విధానాలకి, పద్ధతులకి నాకెందుకో నా మనసుకి ఇది ఇప్పుడు ఇక వేరేగా వెళ్ళిపోతుందని నేను పక్కకు వచ్చేసా. ఇక నేను అటువైపు వెళ్ళలా. అయితే నన్ను ఒకళ్ళిద్దరు ఇంకా గుర్తుపడతారు. ఎవరైతే ఆ సంచుల్లో కూరగాయలు ఇచ్చారో, ఎవరైతే మామిడి పళ్ళు ఇచ్చారో, మామిడికాయలు ఇచ్చారో వాళ్ళు నన్ను ఇంకా గుర్తుపడతారు. అయితే అసలు ఈ స్థితి రావడానికి గల కారణం ఆ గుడి చుట్టూ ఉన్న ప్రజలే, వాళ్ళే. ఎప్పుడైతే ఇప్పుడు కోతులు దాడి చేస్తున్నాయమ్మా, తలుపులు వేసుకోవాలిగా, అవునా? అటువంటి ఒక బృందం వస్తోంది అని తెలిసినప్పుడు వీళ్ళంతా మొద్దు నిద్రపోతున్నారా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఆ గుడి ప్రాంగణాన్ని కావచ్చు, ఆ షాపుల వాళ్ళు ఇవాళ వచ్చి రంగరాజన్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు రేపు వచ్చి షాపులకి నిప్పులు పెడతారు, తగలబెడతారు. అప్పుడేం చేస్తారు? జీవనోపాధి పోతుందిగా, మళ్ళీ మొదటి నుంచి రావాలిగా. అంటే చిలుకూరు యొక్క ప్రాధాన్యత, చిలుకూరు యొక్క ప్రాముఖ్యత, అదేదో ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన స్థలం అది. గతంలో జరిగింది అది. అటువంటప్పుడు 24 గంటలు రక్షణ అనేది ఉండాలి అని మీరు ఆలోచించాలి గుడికి సంబంధించిన వాళ్ళు. లేదా పోలీసు వ్యవస్థని అడిగి దానికి తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇవాళ వచ్చి ఒకడు ఆ అర్చక స్వామిని ఆ రకంగా బాధపెట్టి హింసించి క్షోభ పెట్టాడంటే దానికి కారణం మీరే కాబట్టి మీ వీపులే సాపు చేయాలి. మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాడుగా, మీ అందరినీ చల్లగా చూస్తున్నాడుగా, మంచి చెడు చెప్తున్నాడుగా. అటువంటప్పుడు ఆ మనిషికి రక్షణగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? ముందు నేను వాళ్ళనే అడుగుతా.
ఇప్పుడు ఆ ఆలయ ప్రాంగణంలో నువ్వు టోకెను అదేదో టోలు అదేదో కట్టకపోతే నువ్వు బండే లోపలికి పంపవే. ఏం చేస్తున్నారు మీరంతా? ఇవాళ ఆవేశంతో ఊగిపోయి మేము ఊరుకోం, మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం, నా బొంద చేస్తాం. ఎందుకు? నా మాట ఏమిటంటే ఆ ఆలయానికి అంతగా సేవ చేస్తున్నటువంటి రంగరాజన్ గారికి భద్రత విషయంలో తొలుత స్థానం తీసుకోవాల్సింది ఆలయ ప్రాంగణంలో ఉండి వాళ్ళ జీవనోపాధితో బ్రతికి బట్టగట్టి పిల్లల్ని చదివించి అన్ని రకాలుగా బాగుపడుతున్నటువంటి వాళ్ళందరూ భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకపోబట్టే కదమ్మా 20-30 మంది వెళ్ళి దాడి చేయడం జరిగింది. పక్క రోజు పొద్దున మాకు తెలిసింది అంటే ఎంతవరకు నమ్మచ్చు? సో ఇది ఎవరు చేశారో ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. అయితే రామరాజ్యం సంస్థాపకుడు వీర రాఘవరెడ్డి అనేది అయితే మనందరికీ తెలుసు. ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆయన ఏమంటున్నారంటే ఇతర మతాల వాళ్ళు ఎట్లా అయితే ప్రబోధనలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మతానికి సంబంధించి ఇతరుల పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేది చేస్తూ ఉన్నారో అట్లాంటివి ఆలయాల్లో మనం ఎందుకు స్థాపించకూడదు, అలాంటి సంస్థలు అలా ఎందుకు మనం ప్రబోధాలు ఇవ్వకూడదు అని అనేసి అని అంటూ ఉన్నారు. అయితే నిజంగా ఇలాంటివి సంస్థలు అనేవి కొన్ని ఉండాలంటారా ఆలయాలకి? మరి అట్లా ఉన్నప్పుడు మరి వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు, అవునా? ఇతర మతాల గురించి ప్రైవేట్ గా అట్లా మాట్లాడడం కూడా, పబ్లిక్ గా మాట్లాడడం, దాని వీడియో కూడా తీశారు వాళ్ళు. అంటే మనం ఒకరిని గౌరవించుకోవాలి అని అంటాం, ప్రేమగా ఉండాలి, సామరస్యం ఉండాలి అని అంటాం. అలాంటిది ఇది కూడా ఒక రెచ్చగొట్టే రకంగా చూడొచ్చు కదా. రెచ్చగొడుతున్నారు, చూడడం ఏమిటి? నాకు ఇప్పుడు ఎంత కోపంగా ఉందంటే కొన్ని లక్షల మంది కలిసి హైందవ శంకరావం పెట్టిన వాళ్ళు ఈ వీడియో చూసి ఏం సమాధానం చెప్తారు? ఏది ఐకమత్యం? మనిషి ఎక్కడైనా మనిషేగా, హైందవుడు ఎక్కడైనా హైందవుడేగా, హిందూతత్వం ఎక్కడైనా హిందువేగా. నాకెందుకు కోపం వస్తుందంటే రామరాజ్యం ఏమిటి నా బొంద? త్రేతాయుగం తీసుకొచ్చి కలియుగంలో కలుపుతానంటే అర్థం ఉందా? అసలు అర్థం ఉందా? రామరాజ్యం అనేది శ్రీరామచంద్రమూర్తి స్థాపించింది కాబట్టి రామరాజ్యం అయింది. మనం కలియుగంలో ఉన్నాం. దినమగడుపు గాలిపోను, పొద్దున లేస్తే అబద్ధంతో మొదలవుతుంది మన జీవితం. ఎక్కడి నుంచి వచ్చింది రామరాజ్యం? మన వల్ల కాదది. జరగనివి జరుగుతాయని చెప్పడం మోసం, అబద్ధం. ఇది కలియుగం. ఈ కలియుగానికి శ్రీరామ రక్షగా ఉన్నవాడు కలియుగ వైకుంఠ వెంకటనాథుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి. అంతే. కలియుగాంతం వరకు ఆయనే ఆద్యుడు, గుర్తు పెట్టుకోవాలంతా. అంతే తప్ప రామరాజ్యాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పాటిస్తా, ముందు నీ బ్రతుకు నువ్వు సవ్యంగా అయ్యాడు, తర్వాత రామరాజ్యం గురించి మాట్లాడతా అంటా నేను. అమ్మా ఒక మాట చెప్పనా, ఆ క్లిప్పులు ఇవన్నీ వేస్ట్ అమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తున్న మనుషులు కొన్ని నెలల క్రితం నేరుగా ఆ మనిషి కాదు, ఏదో సైనికులో సైన్యం ఏదో ఉంది, వాళ్ళు ఒక 10-15 మంది నా దగ్గరకు వచ్చారు. వచ్చి మీరు ఏం చెబుతున్నా అవుతున్నాయి, మీరు ఏం చెబుతున్నా జరుగుతున్నాయి, మీరు మాకు అండగా ఉంటే నెలకి మీకు ఒక 10 లక్షలు, ఒక ఇన్నోవా కారు, ఒక 4 బాడీ గార్డులు, మీకు ఒక ఇల్లు అన్నీ ఇస్తాం, మీరు మాతో కలవండి. మా సారు శ్రీరామచంద్రమూర్తి అయితే మీరు వాల్మీకి మహర్షి. నా పిండాకుడు తినాలనిపిస్తే బండి ఆపేసి పానీపూరి తింటా, మిర్చి బజ్జీ తింటా, ఇంకా ఎక్కువైతే మా ఆవిడతో కలిసి పావు బాజీ తింటా. నేను వాల్మీకి ఏమిటమ్మా నా బొంద? ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాం అంతే. మంచి జరుగుతోంది, చెడు జరుగుతోంది, సమకాలీనంగా అన్నీ వెళుతున్నాయి, ముందుకు వెళుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోయిన డబ్బు దొరకదు, పోయిన వస్తువు దొరకదు, మొబైల్ ఫోన్ అయితే అసలే దొరకదు. కానీ మన రాచకొండ సిపి సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా మందికి మొబైల్ ఫోన్ దొరికాయంట. ఇది చాలా గొప్ప విషయం. అంటే రామరాజ్యం ఉన్నట్టే అనుకో, అంతే. కానీ రామరాజ్యం జరగదు, అవ్వదు. ఇది అనవసరం. అది త్రేతాయుగం, ఇది కలియుగం. కలియుగంలో ఉన్నాం. ఎందుకు ఈ మత విద్వేషాలు? ఎవరిని రెచ్చగొట్టడానికి? నువ్వు వచ్చి రంగరాజన్ని పట్టుకొని కూర్చోబెట్టి 4 శ్లోకాలు చదివితే నువ్వు మంచివాడు అయిపోతావా? దినమగడుపు గాలిపోను, అందరూ యజ్ఞోపవేత దారులే, కానీ గిన్నెలో ఉన్న చికెన్ ముక్క మాయమైపోయిందిరా అన్నట్టు ఎవడో. నువ్వు 4 శ్లోకాలు మాట్లాడితే నువ్వు గొప్ప జ్ఞానం ఉన్నవాడివా? లేదు 2 శ్లోకాలు చెబితే జ్ఞానం ఉన్నవాడివా? భారత ఇతిహాస రామాయణం అన్నీ కూడా అవపోసన పట్టి ధర్మం ఒక్కటే,
దాన్ని అనుసరిస్తే దైవం మన తోడు ఉంటుంది అని తెలిసింది నాకు. అంతే. ఆ ధర్మమైన దైవమైన నా కన్న తల్లి తర్వాతే. నా తల్లి చెప్పింది కాబట్టే ధర్మం, నా తల్లి చెప్పింది కాబట్టే తండ్రి, నా తల్లి చెప్పింది కాబట్టే దైవం. ఇప్పుడు వీళ్ళు రంగరాజన్ని పట్టుకొని వాళ్ళు వేసిన ప్రశ్నలు మీ సమక్షంలో నన్ను వేస్తే సమాధానం చెప్తా. రాగలరా? రారు. వాళ్ళు ఆ రోజే వచ్చి నాకు డబ్బు అది చూపించి రమ్మన్నారు. నేను రానన్నా. మీకు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళలోకి వెళ్ళాలన్నా డబ్బులు, వాళ్ళ దగ్గర ఉండాలన్నా డబ్బులు. వీళ్ళు నెలకి ఇంత ఇస్తాం అంత ఇస్తామని చాలా మందిని ప్రలోభ పెట్టారు. అంతా మోసమేనమ్మా, ఏమీ లేదు, ఉండదు. అది పచ్చి అబద్ధం. ఇప్పుడు ఆ విధంగా అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సంస్థలోకి జాయిన్ అవ్వమని చెప్పి డబ్బులు కట్టించుకుంటున్నారా? ఖచ్చితంగా. రైట్. అయితే డబ్బులు కడితే వెళ్ళరుగా, చచ్చినట్టు చేస్తారుగా. మీరు ముందు డబ్బులు కట్టండి, తర్వాత మేము ఇస్తాం. ఇప్పుడు ఇది చూసి నన్ను తప్పుగా అనుకున్నా నేనేం చేయలేను. నేను అడిగేది ఒకటే, రామరాజ్యం అనబడేటటువంటి మీరు వచ్చి ముందు నాకు సమాధానం చెప్పండి అంట. రామరాజ్యం త్రేతాయుగంలో ఉన్నది, నువ్వు అప్పుడు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఎందుకున్నావు? ఇది కలియుగం, గెట్ అవుట్ అనంట. జరుగుతుందా? అమ్మ ఒక మాట చెప్పనా, ఒక నియంతృత్వ పోకడ, ఒక నియంత పోకడ అని కొంతమందికి ఉంటుంది. నాలాగా ఎవరు ఉండకూడదు, నేను చేసినట్టు ఎవరు చేయలేరు, నీకు నేను సమానం అనే విధానంలో కొంతమంది ఉంటారు. అమ్మ డబ్బుతో ఏది సాధ్యం కాదమ్మా. అయితే వారు ఏదైతే రఘువీరారెడ్డి అడిగారో అందులోని కొన్ని సమాధానాలకు ఆయన మౌనంగా ఉన్నారు. కానీ ఆయన వేసిన క్వశ్చన్స్ కి నిజంగా ఆయనకి అర్చకులుగా ఆయన ఎవడమ్మా వేయడానికి? భగవద్గీతలో ఉన్నది వాడు చెప్పారు. కరెక్ట్. ఆ మాత్రం రంగరాజన్ గారికి తెలిసి ఉండకపోదా అని అంటారా? ఒక మనిషి భయకంపితుడై భయానికి లోనై దెబ్బలతో బాధపడుతూ ఒక రకమైన ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అన్న ఒక భయంలో ఉన్న మనిషి ఏం మాట్లాడతాడమ్మా? ఏం మాట్లాడతాడు? ఒక పక్క మూకుమ్మడిగా దాడి చేసి నిన్ను భయపెడుతూ చెప్పు, నువ్వు ముందు వినడం నేర్చుకో అని నోటికి వచ్చినట్టు అరుస్తున్నారు. మరి ఏం మాట్లాడతాడు? అలాంటి వారిని రఘువీరారెడ్డి నీకేం తెలీదు, ఫస్ట్ అవి నేర్చుకో అని అసలు ఆ మనిషి న్యాయ వ్యవస్థని తప్పు పట్టారు. ఏ చెవులు పోయినాయా న్యాయవాదులకి, జడ్జిలందరికీ? వెంటనే వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి లోపల వేసి అసలు చచ్చేదాకా వాడిని బయట తీసుకురాకూడదు. న్యాయ వ్యవస్థ ఏంటమ్మా? న్యాయ వ్యవస్థ ఎంతమందికి మంచి చేస్తోంది, ఎంతమందిని బయటపడేస్తోంది, ఎంతమంది భార్యాభర్తలు కూడా కలిసి ఉండలేమంటే మీకు స్వేచ్ఛనిస్తున్నాం, మీ బ్రతుకులు బ్రతకండి అంటోంది. కొట్టుకు చావమని చెప్పట్లా, తప్పు చేసిన వారికి శిక్ష వేస్తోంది. ఒకవేళ తప్పు చేశాడా చేయలేదా అని అనుమానం ఉంటే ఆపుతోంది. న్యాయ వ్యవస్థ కాపాడుతోంది, చట్ట వ్యవస్థ బాధ్యతగా ప్రవర్తిస్తోంది. అటువంటి వ్యవస్థల మీద వీడు మాట్లాడతాడా? తప్పు కదమ్మా. ఇప్పుడు వీరరాఘవరెడ్డి నీకు కోరిక ఉంది, పార్టీ పెట్టు, ఆ పార్టీని డెవలప్ చేయి, పోటీ చేయి, ముఖ్యమంత్రి గారు రా, బాగుంటుంది. నీ రాజ్యం పరిపాలించు, నీ రాష్ట్రాన్ని పరిపాలించు, తల్లి బిడ్డ న్యాయంగా ఉంటుంది. రామరాజ్యం ఏ బాణం తీసుకొని వస్తాడు? ఇప్పుడు శివధనుస్సు కొడతాడా? సీతాదేవి ఎక్కడా? ఇవన్నీ ఏంటంటే అభూత కల్పితాలు. తనకి తాను ఇమాజినేషన్ చేసుకొని చేసేటటువంటి ప్రయత్నంలో ఇటువంటివి వస్తాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చిరంజీవి తెలుసుకుంటే ఒక గొప్ప రాజ్యం స్థాపించవచ్చు, చేశాడు. కళ్యాణ్ బాబు అనుకున్నాడు, చేసి చూపించాడు. నువ్వురా, పార్టీ పెట్టు, నువ్వు నిరూపించుకో రామరాజ్యాన్ని నేను పాలిస్తానని. అది ధర్మబద్ధంగా ఉంటుంది. హైందవుల మీద దాడి ఏంటి, హిందువుల మీద దాడి ఏంటి? అసలు రంగరాజన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా ఆయన ఏమన్నా ఆశించే మనిషా? లేదు. చక్కగా వచ్చిన వారికి మంచి చెడు చెబుతూ జాతక ప్రభావంగా ఉండే కొన్ని సూచనలు తెలియబరుస్తూ ఏం చేస్తే కష్టం తొలగిపోతుందో 10 మందికి విజ్ఞప్తి చేస్తూ తద్వారా ఆ చిలుకూరు బాలాజీ సేవలో తన జన్మ ధన్యం చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళుతున్నాడు. అటువంటిది ఇప్పుడు ఈ స్థితి వచ్చింది అంటే తప్పు అక్కడి ప్రజలదే. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చెట్టు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసు యంత్రాంగానికి కబురుపరిచి తీసుకొచ్చి మొత్తం అప్పచెప్పేస్తే దరిద్రం వదిలిపోయేది. ఇప్పుడు రామరాజ్యం కదా, మరి మంచివాళ్లేగా, మరి ఎందుకు పారిపోయారు వాడి శిష్యులంతా? నేను అడుగుతున్నా, మీరు సరైన మనుషులైతే మీరెందుకు పారిపోయారు? వాడొక్కడే ఎందుకు దొరికాడు?
ఎవరిని అడుగుతా? చెప్పలేం. కాబట్టి అర్చక బృందం అనేది వాళ్ళు చక్కగా భగవంతుడికి సుప్రభాతం నుంచి పవళింపు సేవ దాకా స్వామి కార్యక్రమాల్లో ఉంటారు. వచ్చిన భక్తులకి మంచి చెడు చెప్తూ ఒక మంచి సలహాదారు స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళ మీదకు వెళ్ళి నువ్వు చేసిన ఈ అకృత్యానికి నేను గనక సుప్రీంకోర్టు జడ్జిని అయితే ఉరిశిక్ష వేసేసేవాడిని. ఎందుకని? నువ్వు తప్పు చేసిన వాడిని మాట్లాడు, తప్పుగా బ్రతికేవాడిని మాట్లాడు, మంచి అనే ముసుగులో ఉండి తప్పుడు విధంగా ఉండేవాడిని మాట్లాడు, తప్పు లేదు, నేను నిలబడతా. కానీ ఏం తప్పు చేశాడనమ్మా ఆ బ్రాహ్మణమూర్తిని అలా కూర్చోబెట్టి బాధ పెట్టడం ఎంతవరకు ధర్మం? ఏమైపోయా హిందూ సంఘాలంతా? ఏమైపోయింది? ఇప్పుడు పొలిటికల్గా కొంతమంది వెళ్ళారు, పరామర్శించారు, అది వేరే విషయం, నాకు అనవసరం. బికాజ్ నాది నారసింహుడి పార్టీ, నేను నరసింహుడి బిడ్డని, నాకు సంబంధం లేదు. కానీ హైందవ శంకారావం స్టేజ్ మీద కూర్చున్న స్వామీజీలు, గురూజీలు, మత పెద్దలు అందరూ ఉన్నారుగా, వాళ్ళంతా ఎందుకు మాట్లాడట్లా? వాళ్ళు మాట్లాడాలి. ఎందుకో తెలుసా? ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు వాళ్ళని కూడా ఇండైరెక్ట్గా బాధ పెట్టాడు. అంతే కదమ్మా, వాళ్ళని కూడా వీడు తప్పు పట్టినట్టే. మీ గురువులు మీ స్వాములు అంతా దొంగ, మీరు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు అని అన్నాడు. వాళ్ళంతా కలిసి తుపుక్కను ఉమ్మేస్తే అందులో కొట్టుకుపోవాలి వాడు. ఏం రాదు మీకు అని అనేసి మాట్లాడుతున్నారు. అమ్మా ప్రతి ఒక్కళ్ళకి గాయత్రి జపం చేసే ప్రతి ఒక్కడికి గాయత్రి